హలో ఫ్రెండ్స్, పుష్ప 2 రూల్ ఎందుకు ఇంత రేట్లు, ఇంత హైక్ అవసరమా? ఈ మూవీకి అసలు ఇంత రేట్లు పెట్టడం అవసరమా లేదా ఈ వీడియోలో అయితే చూద్దాం. నార్మల్గా ఏ మూవీకైనా ఒక టికెట్ రేటు పెంచుకునే అవకాశం అయితే ప్రభుత్వం 2 స్టేట్స్ ప్రభుత్వం కూడా కల్పించింది. అది ఎప్పటి నుంచి అంటే RRR నుంచి. RRRకి అంటే ఒక హై బడ్జెట్ మూవీ కాబట్టి అప్పుడున్న కండిషన్స్లో దానికున్న యాప్ట్లో ఏం చేశారంటే 410 అనుకుంటా, మ్యాక్సిమం ప్రైస్ 410 చేశారనమాట. ఒక మల్టీప్లెక్స్కి 410, దట్టు 3D అయితే కాస్త ఎక్స్ట్రా. సో ఆ ప్రైస్ అయితే తీసుకొచ్చారు 410. సింగిల్ స్క్రీన్ అయితే కొంత కాస్త తక్కువ 270, 280 ఆ ప్రైస్లో అయితే ఉంది. మల్టీప్లెక్స్లో అయితే 410. సో ఇంక్లూడింగ్ ట్యాక్స్. ఓకే, ఈ టైంలో ఇంత అమౌంట్ పెట్టినప్పుడు, ఇంత బడ్జెట్ పెట్టినప్పటికీ, ఇంత పీరియాడిక్ డ్రామా అయినప్పటికీ ఆ మూవీకి 410 రూపీస్. సో నార్మల్గా 410 రూపీస్ పెట్టిన మూవీ హైక్కి అలా పెంచుకుంటూ పోతే తర్వాత వచ్చిన ఫర్దర్గా వచ్చిన సినిమాస్ అన్నిటికీ మ్యాక్సిమం ఆ రేంజ్లోనే ఫిక్స్ చేశారు, 410, 450 అట్లా. బట్ మొన్న వచ్చే కల్కి 2898 ఏడీకి మాత్రం కాస్త ఎక్కువ హైక్ అయింది. ఎందుకు ఎక్కువైందంటే అప్పుడు ప్రభుత్వం మారింది, దట్టు అది ఒక పెద్ద బడ్జెట్ మూవీ. అంటే RRR ఇవన్నీ చూసుకుంటే ఎక్కువ బడ్జెట్ మూవీ. సో దానికి ఏం చేశారంటే ఇంకొస్త 30 రూపీస్ పెంచుతూ 490 అయిందనమాట. సో 490, 500 మల్టీప్లెక్స్లు కూడా. సో ఇదైతే రన్ అయిందనమాట. ఎప్పుడు వరకు? ఫస్ట్ వీక్. అంటే ఈ అన్ని మూవీస్ కూడా ఫస్ట్ వీక్ కూడా జరిగింది ఈ ప్రైస్లో. కానీ మరి ఎందుకు పుష్పకి ఇంత రేట్లు? మల్టీప్లెక్స్లో 530 రూపీస్, అంటే ఏకంగా RRRతో పోలిస్తే 100 రూపీస్ పెంచారు, ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. అంటే ఇందులో ట్యాక్స్ లేదు, ఇంకా ట్యాక్స్ కూడా ఎక్స్ట్రా పడుతుంది, ఇంకొక 30 రూపీస్. సో కన్వీనియన్స్ ఫీజ్ అని. సో ఓవరాల్గా 560 రూపీస్, 570 రూపీస్ అయితే పడుతుంది మల్టీప్లెక్స్లో. ఇది సిచ్యువేషను మల్టీప్లెక్స్లో. ఇంకా ఏపీ స్టేట్లో ఇంకా ఓపెన్ కాలేదు టికెట్స్, సో ఇంకా హైక్ రాలేదు. సో తెలంగాణ స్టేట్లో ఏంటి, 570 రూపీస్ పెడితే నువ్వు మల్టీప్లెక్స్కి వెళ్ళి చూడగలవు సింగిల్గా. అందులో మళ్ళీ మొత్తం ఇంక్లూడింగ్ ట్యాక్స్ 570 రూపీస్. సో నువ్వు ఛార్జెస్, ట్రావెలింగ్ ఛార్జెస్, నెక్స్ట్ ఇంటర్వ్యూల్ ఛార్జెస్, అంటే ఇంటర్వ్యూలో పాప్కార్న్ సంథింగ్ ఏదో ఒకటి ఇవేమైనా ఉంటాయి కదా. నార్మల్గా నువ్వు ఒక్కడైతే వెళ్ళావు కదా, నువ్వు మీ ఫ్రెండ్నో మీ ఫ్యామిలీతోనో ఎవరితోనైనా వెళ్తావు కదా, మినిమం అట్లీస్ట్ ఒక 100 రూపీస్ అయినా ఖర్చు ఉంటుంది కదా నార్మల్గా. సో మినిమం 600 పైనే పుష్ప సినిమాకి నువ్వు వెళ్ళాలంటే 600 పైనే, అది మల్టీప్లెక్స్లో. ఓకే, ఇంకా 3D ఛార్జెస్, ఇది ఓన్లీ 2D, 3D కూడా కాదు. ఇంకా 3D అయితే ఇంకొక 50 చూపిస్తుంటుంది. సో 650 రూపీస్ ఉంటుంది అప్పుడు. సో 650 రూపీస్ 3D అంచనా మాత్రమే, ఇది ఇంకా ఓన్లీ అంచనా మాత్రమే ప్రైజ్. ఇంకా 3D ఎక్కడ రిలీజ్ చేయలేదు తెలంగాణ స్టేట్లో. సో ఇదైతే జరుగుతుందన్నమాట. అయితే ఈ ప్రైసెస్ ఓకేనా ఎవరికైనా? మల్టీప్లెక్స్లో ఎవరికి ఓకే కాదు. ఎందుకంటే 490 పెట్టి కలికి చూడడానికే చాలా బాధలు పడ్డారు జనాలు. ఎందుకంటే సర్లే 3D మూవీ ఏదో ఉంటుంది, ఫ్యూచర్ అంటున్నారు కదా, వరల్డ్ వైడ్ సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఏదో కొత్తగా చూపిస్తున్నారు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని మేబీ వెళ్ళి ఉంటారు కల్కికి. మరి పుష్పకి రొటీన్ కమర్షియల్ మూవీ, దట్టు మనకి తెలుసు. ఎందుకంటే నా ఎర్రచందనం ఈ దాని మీద ఉంటుంది. పెద్ద హై మూమెంట్స్ ఏమైనా ఉంటే అల్లు అర్జున్ గారి స్వాగ్, అల్లు అర్జున్ గారి డ్యాన్స్, ఆ పుష్ప ఇది ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయని చాలామందికి తెలుసు. బట్ వెళ్ళబుల్ లైక్ పుల్నెస్ ఎవరు చేస్తున్నారు? అల్లు అర్జున్ గారు. అంటే ఆ రేట్ పెట్టి కూడా వెళ్తారు బ్రో, టికెట్స్ ఆ రేటు పెట్టి కూడా వెళ్తారు. బట్ అందరూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంత రేట్లు పెట్టి వెళ్ళే ఇదైతే ఉంటారు కదా మెంటాలిటీ. సర్లే సెకండ్ డే వెళ్దాం, లేకపోతే థర్డ్ డే వెళ్దాం, లేకపోతే ఓటీటీలో చూద్దామని కూడా ఉంటారు. సో నా ఉద్దేశం ఏంటంటే చాలా హైక్ అయితే పెంచారు. ఓకే, 500 రౌండ్ ఫిగర్ చేసుకున్న ప్రాబ్లం లేదు. మరీ 530, 570 ఇలా పెరుగుతుంటే పోతే కష్టం కదా. సో ఇదంతా బాగుంది. మరి సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఏంటి? 50 రూపాయల టికెట్ సింగిల్ స్క్రీన్ 150 ఉంది, 250 రూపీస్ టికెట్ 350 ఉంది. సో ఈ రేంజ్లో అయితే పెరిగింది. సింగిల్ స్క్రీన్లో కూడా చాలా 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 రేట్లు అయితే పెరిగాయి. సో 50 రూపాయలు టికెట్ 100 రూపాయలు పెట్టుకో, నాకు తెలిసి 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు, 112 రూపాయలు అయితే ఉండేది. బట్ ఇప్పుడు 150 అయితే రూపీస్ పెరిగిపోయింది అనమాట. ఇంకా తెలంగాణ పరిస్థితులు ఎలా ఉంది? సింగిల్ స్క్రీన్ నేల టికెట్లు అలా ఉన్నాయన్నమాట. మరి సింగిల్ స్క్రీన్ అయిపోయింది, మల్టీప్లెక్స్ అయిపోయింది. కానీ పుష్ప 2కు మాత్రం
ప్రీమియం షోలు వేస్తున్నారు. 1 గంటకు కాదు సుమి, 9:30కి, అంటే 4వ తేదీనే 9:30కే ప్రీమియర్ షో పడుతున్నాయి. ఈ ప్రీమియర్ షోకి టికెట్ సింగిల్ స్క్రీన్కి 1100 పైన ఉంది. 1100 పైన. 3D కాదు సుమి, 2Dఏ. 1100 పైన ఉంది. మల్టీప్లెక్స్కి 1250 పైగా ఉంది, ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇన్క్లూడింగ్ ట్యాక్స్ కాదు, ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. సో మరి 1100 పెట్టి 9:30 షోకి వెళ్ళి ఎలా ఏంటి అసలు? ఎవరైనా డబ్బులు అయితే పెట్టేస్తారు బ్రో. ఇది ఇంకా అఫీషియల్ ప్రైస్ మాత్రమే, అంటే నార్మల్గా అక్కడ థియేటర్కి వెళ్ళి బ్లాక్ అయితే కాదు. మరి ఇంత డబ్బులు పెట్టి వెళ్ళాలంటే మినిమం కష్టం, మ్యాక్సిమం కష్టం, ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే చాలామంది ఉంటారు, 150-200 మంది. ఇది సింపుల్ కామన్. ఆ రేట్లో పెడితే నో ప్రాబ్లం, ఎవరికి ఇబ్బంది ఉండదు. పోనీ నువ్వు ప్రీమియం షో వేసో 500, 1100 ఏంటి బ్రో మరి? వర్స్ట్ సిచ్యువేషన్ అయితే ఉంది ఇది. కానీ 9:30 షోకి కానీ ఏమైనా హిట్ అయితే మాత్రం ప్రతి ఒక్క సినిమా 9:30కి దిగుతుంది. ఏం గేమ్ చేంజర్ ఏం తక్కువ కూడా కాదు. గేమ్ చేంజర్ కూడా మన రామ్ చరణ్ గారు కూడా ఇలాగే హైక్స్ పెంచుతారు. ఇప్పుడు మన తప్పు ఎవరి తప్పు అని కాదు, మనం వెళ్తున్నాం కాబట్టి మనదే తప్పు. ఏం బ్రో నువ్వు వెళ్ళవంటే నేనే వెళ్తా, తప్పదు మరి ఏంటి, వెళ్ళాలి, అలా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంత రేట్స్ అనేది మాత్రం చాలా వరస్ట్ అయితే కనిపిస్తుంది నాకైతే. సో మరి దీనికోసం మీరు ఏమనుకుంటున్నారు? నార్మల్గా ఇంత హైక్స్ రేట్లు పెంచినప్పటికీ మనకి కంటెంట్ బాగుంటే ప్రాబ్లం లేదు. గేమ్ కానీ మిక్స్డ్ టాక్, లేదంటే యావరేజ్, లేదంటే సప్పగా ఉంది వేస్ట్ అనే ఏమైనా టాక్ వచ్చిందంటే నెక్స్ట్ డే నుంచి 2-3 డేస్ అయితే ఉంటుంది బ్రో. తర్వాత నుంచి ఎవడు రాడు కూడా, ఆడియన్స్ పుల్లప్ చేయదు కదా. ఇంత ప్రైస్ పెట్టి ఇంత అవసరం పెట్టి అవసరమా, సర్లే ఓటీటీకి వస్తుందిలే అని ఎవడైనా ఫీల్ అవుతాడు. సో హిట్ అయితే నో ప్రాబ్లం, మంచి హిట్ మంచి స్టాక్ వస్తే నో ప్రాబ్లం. ఎంత ప్రైస్ పెట్టినా నెక్స్ట్ డే అయినా ఎవడైనా వెళ్తాడు, ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో ఇంట్రెస్ట్ పే చేయాలంటే నువ్వు హిట్ అవ్వాలి. సో ఇంట్రెస్ట్ హిట్ అవ్వకుండా యావరేజ్ ఆర్ అబోవ్ యావరేజ్ సంథింగ్ ఏదో ఉంటే మాత్రం ఇంత ప్రైస్లకి అయితే ఎవడు వాళ్ళు సెకండ్ డే నుంచే మానేస్తాడు. సో ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషను. మరి ఏపీకి ఎంత హైక్ ఇస్తారో చూద్దాం. మరి వీడియోని ఇస్తే లైక్ చేయండి. మీరు ఏ షోకి వెళ్తున్నారో కింద తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.